ఆ విధంగా వాసవి మాత మన ఆర్యవైశ్యుల ఇంట పెనుగొండ క్షేత్రంలో జన్మించిందనమాట. మరి పెనుగొండ క్షేత్రంలో ఎంతోమంది దంపతులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. మరి ఇంతమంది భక్తులు ఉన్నప్పటికీ అమ్మవారు కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకే జన్మించింది. అవునా? అమ్మవారి తల్లి పేరు కుసుమాంబ, అమ్మవారి తండ్రి పేరు కుసుమశ్రేష్ఠి. ఎందుకని వీళ్ళకి జన్మించింది అంటే చూడండి, ఎవరికి పడితే వాళ్ళకి దైవం ఊరికనే జన్మిస్తారా? లేదు. వాళ్ళు ఎంతో తపనీయంగా, వాళ్ళు ఎంతో తపస్సు చేసుకొని 3 యుగాలుగా 3 జన్మల్లో ఆయన చేసినటువంటి పుణ్యానికే అమ్మవారు వారింట జన్మించబోతుంది. ఎందుకంటే ఆయన కృతయుగంలో ఎన్నో యాగాలు చేసి ఆయన దక్ష ప్రజాపతిగా ఉండి దాక్షాయణిగా తన కుమార్తెను జన్మింప చేసుకొని ఆనందించారు. అతనే తర్వాత జన్మలో పర్వతరాజుగా జన్మించి పార్వతిని తన కుమార్తెగా జన్మింప చేసుకొని ఆనందించారు. ఆ తర్వాత ఇలాగా అతనే తన కూతురిగా జన్మింప చేసుకున్నాడు ఆదిశక్తి. ఆదిశక్తి అంశయే మన వాసవి మాత పరమేశ్వరి. కనుక అతను అన్ని జన్మల్లో పూజ చేసి సాత్వికంగా, రాజసికంగా, తామసికంగా ఆయన చేసిన పూజ హోమాలు యజ్ఞాలకే ఆ అమ్మవారు అతన్ని కరుణించి ద్వాపర యుగంలో, ఎందుకంటే కృతయుగంలోనే మన ఆర్యవైశ్యులందరూ కూడా పూజలు హోమాలు అన్ని చేస్తూ ఎంతో భక్తిగా మహర్షులుగా ఉండేటువంటి వారు అనమాట కృతయుగంలో. అందుకనే ఊద్వాహ మహర్షి అని అన్నాను నేను మొదట్లో. ఊద్వాహ మహర్షి సంతానమే సోమకాంత శంభుశ్రేష్ఠి వారు, వారి సంతానం. ఇప్పుడు ఉండేటువంటి వారంతా కూడా వారి సంతానం. అలాగా వీరంతా కూడా ఎంత జన్మలుగా ఎంతో పూజలు చేస్తూ ఉండేటువంటి వారు ఈ కుసుమశ్రేష్ఠి వారు. ఈ ద్వాపర యుగంలో ఆయన పూజలు చేస్తూ ఉన్నారు ధర్మనందనుడుగా. అప్పుడు ఆ చివరిలో ఇక రేపటి రోజున కలియుగం మొదలవుతుంది అనగా ఆ రోజున ఆదిశక్తి ప్రత్యక్షమై, ఓ ధర్మనందన నీకేం కావాలో కోరుకో అన్నారు. అమ్మ ఏముంది తల్లి, ప్రతి జన్మలో ప్రతి యుగంలో నీవు నాకు కూతురుగా జన్మించి నన్ను ఆనందింపజేస్తున్నావు, అలాగే నీవు ఈ యుగంలో కూడా నాకు కుమార్తెగా జన్మించాలి అంటే ఇంకేముంది ఆయన, ఈ రోజుతో ద్వాపరయుగం అయిపోతుంది, రేపటి నుంచి కలియుగము. కనుక నీవు కలియుగములో పెనుగొండ క్షేత్రంలో నువ్వు కుసుమశ్రేష్ఠిగా జన్మించు, నీకు నేను కుమార్తెగా కుసుమాంబగా నేను వాసవిదేవిగా నేను జన్మిస్తాను అని ఆమె అనుగ్రహిస్తుంది ఆ వాసవి మాత, ఆదిశక్తి మాత. అందుకని అతను ఆ కలియుగంలో మనకి కుసుమశ్రేష్ఠిగా జన్మించబోతున్నారు. మరి ఏమిటి కుసుమశ్రేష్ఠి గారు ఏమిటి అంటే, కుసుమశ్రేష్ఠి గారు ఎంతో గొప్ప ఉదారమూర్తులు. ఎక్కడైతే ఎప్పుడైతే ఎవరైతే దాన ధర్మాలు చేస్తే ఇంకెవరిని అడగబలిగా లేకుండా ఉంటారో అటువంటి దాన ధర్మాలు చేస్తూ 18 రాజ్యాలకు ఆయన మహాప్రభు అన్నమాట. ఎప్పుడైతే ఆర్యవైశ్యులంతా కూడా కృతయుగంలో ఏమిటి జన్మ, తినడం పడుకోవడమేనా మానవ జన్మ, ఇక జంతువులకు మానవులకు ఇక తేడా ఏముంది అని వాళ్ళంతా తపస్సు చేసి, కృతయుగం నుంచి తపస్సు చేస్తే కృతయుగం చివరిలో వాళ్ళు కైలాసానికి వెళ్ళిపోతారు మన ఆర్యవైశ్యులు. త్రేతాయుగం అంతా వాళ్ళు అక్కడనే ఉండిపోతారు కైలాసంలో. ఇక ఆ ద్వాపర యుగం చివరిలో మళ్ళీ వాళ్ళు ఈ కైలాసానికి వచ్చేస్తారన్నమాట. ఇలాగా అనేక మంది కూడా కైలాసంలో మన ఆర్యవైశ్యులంతా కూడా కైలాసంలో ఉండిపోయిందానా. ఇక్కడ భూలోకంలో యజ్ఞ యాగాదులు చేసేవారు, పూజలు హోమాలు చేసేవారు లేక భూమి అంతా కూడా దుర్భిక్షమైపోయింది. భూభాగం అంతా దుర్భిక్షమైంది. ఎందుకంటే హోమాలు చేస్తేనే కదా, పూజలు చేస్తేనే కదా. ఎందుకంటే చూడండి, పూజలు హోమాలు చేసినప్పుడు పొగ వస్తుంది. ఎట్టి హోమము అట్టి పొగ, ఎట్టి పొగ అట్టి మేఘం, ఎట్టి మేఘము అట్టి వర్షం, ఎట్టి వర్షము అటువంటి పంట, ఎటువంటి పంటను అటువంటి ఆహారం. ఆ ఆహారాన్ని బట్టే మనకు గుణము మారుతూ ఉంటుంది. కనుకనే మనము సత్వగుణంలో ఉంటుండడం, సత్వగుణము తీసుకుంటూ ఉండడం వల్ల, సాత్విక ఆహారం తీసుకుంటడం వల్లనే మనము సత్వగుణంలో ఉంటూ అనేకమైన ఈనాటికి కూడా దాన ధర్మాలు చూడండి. ఇప్పుడు కూడా ఎక్కడైనా మనం ఎంతోమంది కులస్తులు ఉన్నప్పటికీ కూడా మన ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా గౌరవనీయులుగా పూజించబడుతూనే ఉంటారు. మనకి బాహు రాజన్యకృత అని అంటూ ఉంటామన్నమాట. మనకి నుదుట భగవంతుడు విరాట్ స్వరూపం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ విరాట్ స్వరూపం నుంచి నుదుట నుంచి జన్మించిన వాళ్ళు బ్రాహ్మణుడు. బ్రాహ్మణస్యో ముఖమాసీత్ అంటారు. అలాగా బాహు రాజన్యకృత
ఊరు తదస్య యద్వైశ్య అంటారు. అంటే ఊరువుల నుంచి జన్మించిన వారు ఆర్యవైశ్యులు. పాద్యాం శూద్రో అజాయతే, పాదాల నుంచి జన్మించిన వారు శూద్రులు. మరి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా శుచి, శౌచము, నిష్ఠ, పూజ, హోమాలతో వాళ్ళు ఎప్పుడు కూడా పూజించబడుతూ ఉంటారు. అలాగే క్షత్రియులు పాలక వర్గం అంతా చూసుకుంటా వాళ్ళంతా కూడా గౌరవింపబడుతూ ఉంటారు. అలాగే ఆర్యవైశ్యులు దాన ధర్మాలు చేస్తూ, పూజలు చేస్తూ, హోమాలు చేస్తూ అనేకమైనటువంటి కులస్తుల మతస్థుల వారందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ అనేక దాన ధర్మాలు చేస్తూ మన ఆర్యవైశ్యులు గౌరవింపబడుతూ పూజించబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుకి చూడండి, ఎక్కడ దేవాలయాలున్నా, ఎక్కడ అన్నసత్రాలు కడుతున్నా, ఎక్కడ రక్తదాన శిబిరాలన్నా, ఎక్కడ అన్నదానాలన్నా, ఎక్కడ పూజలన్నా, హోమాలన్నా ముందుగా మన శెట్టియార్లే, మన గుప్తులే, మన శెట్టివార్లే అన్నిటికీ కూడా వారు దాన ధర్మాలు చేస్తూ పూజలు, హోమాలు, దానాలు, చలివేంద్రాలు, సామూహిక వివాహాలు, అన్నసత్రాలు, ఉద్యానవనాలు, రక్తదాన శిబిరాలు, నీటి వనరులు ఇవన్నీ కూడా వీళ్ళు చూస్తూ మిగతా కులాల వారందరికీ కూడా వీరు ఆదర్శప్రాయంగా ఉంటూ ఉంటారు. అలాగే ఈ శూద్రులంతా కూడా సేవ చేస్తూ ఉండిపోతారు. అలాగా ఇంతమంది కులస్తుల్లోకి ఈ రోజుకి మన ఆర్యవైశ్యులు ఇంత గొప్పగా పూజించబడుతూ ఉన్నారు అంటే అంత గొప్ప వంశంలో మనమంతా కూడా ఆర్యవైశ్య కులంలో జన్మించినటువంటి వారం మనంతా. మరి ఆర్యవైశ్య కులంలోనే వాసవి మాత కూడా ఆమె పూర్వజన్మలో ఆమె ఇచ్చిన వరం వలన, ఆ రాజ శాప ప్రతిశాపాల వలన మనకు ఈ జన్మలో ఇక అమ్మవారు, అది చెప్పాను కదా మీకు, కృతయుగం నుంచి ద్వాపర యుగం వరకు కూడా కైలాసంలోనే ఆర్యవైశ్యులంతా కూడా ఉండిపోయినారు. భూలోకం అంతా దుర్భిక్షమైపోయింది. ఇక అందరూ కూడా ఈ నారద మహర్షుల వారు త్రిమూర్తులకు చెప్పారు, ఓ త్రిమూర్తులారా, భూలోకంలో ఆర్యవైశ్యులు లేకపోతే అక్కడ అల్లకల్లోలంగా ఉంది కనుక కైలాసం నుంచి ఆర్యవైశ్యులను పంపించండి భూలోకానికి అన్నారు. అప్పుడు ఆర్యవైశ్యులేమో భూలోకానికి రావడానికి కైలాసంలో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లకి ఎదురెదురుగా ఉండేటువంటి మనము ఆ పార్వతీ పరమేశ్వర్లు వదిలి వీళ్ళు భూలోకానికి రావాలి అని అనుకుంటే వాళ్ళ మనసు ససేమిరా ఒప్పుకోదనమాట. అందుకని ఆ ఆదిశక్తి ఏం చెప్తుందంటే, నేను కూడా మీతో పాటే భూలోకానికి వస్తాను. అంతేకాకుండా మీరు భూలోకానికి వెళ్ళిన తర్వాత మీరు ఏమేం చేయాలి? కృషి, గోరక్షము, వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయం, అంటే భూములను త్రవ్వడం, అది భూమిలో పంటలు పండించడం, ఇదంతా వ్యవసాయం అన్నమాట. అలాగే గోరక్షణ అంటే గోవులను పెంచడం, పోషించడం, గోవు ఉత్పత్తులను వాడుకోవటం, ఇవంతా గోవును పూజనీయంగా చూడటం. అలాగే వాణిజ్యం అనగా వ్యాపారం. వ్యాపారం అంటే ఒక దగ్గర లేని వస్తువులను ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చి భక్తులకు అంటే వినియోగదారులకంతా అవన్నీ వాళ్ళు కొంచెం లాభాన్ని పెట్టుకొని వాళ్ళంతా వినియోగదారులకు ఇస్తూ సర్వీస్ చేస్తూ ఉండటమే వ్యాపారం అంటే. మరి కృషి, గోరక్షణ, వాణిజ్యాలు మీరు చేయాలి అంటే నేను మీకు 8 ముఖ్యమైనటువంటి వస్తువులను ఇస్తాను అని అమ్మవారు సృష్టించి ఇచ్చినటువంటిది ఏమి? కాట. కాట అంటే తూకం వేస్తారు కదా, కిరాణ్ పెద్ద పెద్ద బస్తాలన్నీ పెట్టేసి బియ్యం బస్తా, బెల్లం బస్తా, చింతపండు బస్తా ఇలా పెట్టేసి తూకాలు వేస్తుంటారు, అది కాట అంటారు. కాట. ఇంకోటి త్రాసు. త్రాసు అంటే ఏం తుంచుతాం చెప్పండి? త్రాసు అంటే బంగారం. బంగారం తుంచేదాన్ని త్రాసు అంటాం. అదేవిధంగా తక్కెడ. తక్కెడ అంటే కూరగాయలు తుంచుతారు. వినడానికి అన్నీ తుంచేటివే, కానీ కిరాణా సరుకులు బస్తాలు బస్తాలు తుంచేదేమో కాట అంటాం, బంగారు తుంచేదేమో త్రాసు అంటాం, కూరగాయలు తుంచేదేమో తక్కెడ అంటాం. అలాగే ఈ కూరగాయలు అంటే ధాన్యం అంతా కొలుస్తారు కదా, సేరు, సేరు, అర్ధసేరు, పావుసేరు, మాణికం, తవ్వ, సోలాగిద్ద ఇవన్నీ అంటాం కదా. అవన్నీ ఇప్పుడు అవన్నీ ఎవరు కొలిచేటువంటి వాళ్ళే లేరు ఇప్పుడు అవన్నీ కదా. ఏదో ఒక గ్లాస్ పెట్టుకుంటారు, కొంత వేసేసుకుంటారు. కానీ తవ్వ, మాణికం, సోలాగిద్ద, సేరు, అర్ధసేరు, పావుసేరు ఇవన్నీ ధాన్యం కొలిచేటివి. అవన్నీ కూడా మనకి అమ్మవారు ప్రసాదించినటువంటివే ఇవన్నీ కూడా. అంతేకాకుండా అరక. అరక అంటే భూమిని దున్నేటువంటిది. అంటే మనిషి భుజాన పెట్టుకొని దున్నేటువంటిది ఒక రకమైనటువంటిది. అదే ఎద్దు మీద పెట్టి దున్నేటువంటిది నాగలి అని అంటారు. అరక, నాగలి. ఆ తర్వాత మనకి శ్రవణ కుమారుడు ఇలా పట్టుకుని ఉంటారు చూడండి,
కావిడి అంటాం. అంటే కట్టెలాగా ఉంటుంది, అటువైపు ఒక గంప ఇటువైపు ఒక గంప ఉంటుంది. శ్రవణ కుమారుడు వారి తల్లిదండ్రులను పుణ్యక్షేత్రాలకు తీసుకుని వెళ్ళేవారు, దాంట్లో కూర్చోబెట్టుకున్నారు. దాన్ని కావిడి అంటాం. అలాగా ఈ వస్తువులన్నీ కూడా మనకి అమ్మవారు సృష్టించి ఇచ్చినటువంటి వస్తువులే ఇవన్నీ. అందుకనే మనం చూడండి, ఎప్పుడైనా కూడా దసరా శరన్నవరాత్రుల్లో మనము ఏం చేస్తుంటామంటే ఒక రోజున ఆయుధ పూజ అని చేస్తుంటాం. ఆ ఆయుధ పూజ రోజు మనం వాడే వ్యాపారానికి వాడే పనిముట్లను అన్నిటినీ పెట్టి పూజలు చేయటం వలన సంవత్సరంలో మనకి ఎంత ఆదాయాన్ని ఇవ్వాలో అవి ఆ ఆయుధ పూజ రోజున ప్రకృతి నుంచి శక్తిని గ్రహించి మనకు సంవత్సరం పొడవునా మనకి వ్యాపారంలో లాభాలు వచ్చేలాగా అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ వ్యాపార దేవత. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆయుధ పూజ రోజు ఆయుధాలు పెట్టకుండా పూజ చేయకుండా ఉండరాదు. ఆయుధాలు పెట్టి పూజిస్తేనే సంవత్సరం అంతా 3 పువ్వులు 6 కాయలుగా మనకి వ్యాపారాన్ని అనుగ్రహిస్తుంది మన వాసవి మాత. అలాగా అమ్మవారు 8 పరికరములు సృష్టించి ఇవ్వడంతో పాటు 8 మంది దేవతలు ఆర్యవైశ్యుల కోసం వాళ్ళు కూడా దివి నుంచి భూమికి, దేవలోకం నుంచి భూలోకానికి వచ్చారన్నమాట. ఇలా వచ్చారు దేవలోకం నుంచి అనంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులు అంటాం కదమ్మా. ఆ బ్రహ్మదేవుడే భాస్కరాచార్యుల వారుగాను, విష్ణుదేవుడే జనార్దనుడిగాను, పరమేశ్వరుడే నందీశ్వరుడుగా అంటూ వచ్చారనమాట. అలాగే మనకి వాణీదేవియే సరస్వతీదేవిగాను, లక్ష్మీదేవియే కోన కమలగాను, మరి ఆ శక్తి దేవతయే వింధ్యవాసినిగాను వచ్చారు. సాక్షాత్తు వాసవీదేవికి అన్నగారి స్వరూపమైనటువంటి వారే విరూపాక్షుడిగా వచ్చారు. విరూపాక్షుడు, అక్ష అంటే కన్నులు, అక్షులు అంటే కన్నులు, విరూపంగా అంటే ఎగుడు దిగుడుగా 3 కండ్లతో ఉన్నారు కనుక విరూపాక్షుడు అనేటువంటి వారు. 8 మంది దేవతలు ఆర్యవైశ్యులతో పాటు భూలోకానికి వాళ్ళు కూడా వచ్చారు. మరి 8 మంది దేవతల్లో 4 అర్చారూపకంగా వచ్చిన వాడు. ఎవరు? విష్ణువు, ఆ తర్వాత లక్ష్మీదేవి, వింధ్యవాసిని, వీళ్ళంతా కూడా పరమేశ్వరుడు అర్చారూపకంగా వచ్చారు. మరి అక్కడ నడయాడుతూ అంటే మన మానవ రూపంలో వచ్చి నడయాడుతూ వచ్చిన వాళ్ళు బ్రహ్మదేవుడే భాస్కరాచార్యులుగాను, సరస్వతీదేవియే వాణీదేవిగా గురుపత్నిగాను, ఆ పరమేశ్వరుడే నందీశ్వరుడుగాను, ఆదిశక్తి అంశయే వాసవీ దేవతగా ఈ 4 నడయాడుతూ వచ్చినటువంటి క్షేత్రమే పెనుగొండ క్షేత్రం. అందుకనే మనం జీవితంలో ఒక్కసారైనా కూడా పెనుగొండను దర్శించాలి, పెనుగొండను చూసి ఆనందించాలి, పెనుగొండలో ఉండి ఆ